సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా బిగ్ అలర్ట్. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజీలో రావడం జరిగింది. 2-3 రోజుల్లోనే జారీ. ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం. డిఎస్సి నుంచే వర్గీకరణ అమల్లోకి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలన్నింటికీ విద్యా ఉద్యోగాల్లో సమాన న్యాయపరమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేస్తుంది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ కానున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. 45 రోజుల సమయం ఇచ్చి కొత్త విద్యా సంవత్సరం నాటికే డిఎస్సి నిర్వహణ పూర్తి చేసి వర్గీకరణ ఫలాలు అందించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. 5 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఎవరు చెప్తున్నారంటే విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు, సీఎం గారు అంటున్న మాటలు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు పబ్లిష్ కావడం జరిగినాయి. అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూసినట్లయితే వర్గీకరణ ఆర్డినెన్స్కు ఆమోదం, మెగా డిఎస్సితోనే అమలుకు ఆలోచన అంటూ దీనికి సంబంధించి మనకి మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. 3 కేటగిరీలుగా 59 ఒప్పుకోవాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సితోనే అమలుకు ఆలోచన అంటూ కూడా ఒక పాయింట్లో మెయిన్గా ఇక్కడ హైలైట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అంతా ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. డివైఎఫ్ఐ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు మూకుమ్మడిగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ధర్నాలకు దిగడంతో మనకి ఈ ప్రకటన అయితే వచ్చినట్లు తెలుస్తుంది. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి కొత్తగా 2260 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇవేం కొత్తగా వచ్చినవి కాదు, గతంలో నోటిఫికేషన్ వచ్చింది. కోర్టు కేసు కారణంగా అడ్డగోలుగా నిలిచిపోయింది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ తీర్పు ఆధారంగా 2260 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టుల్ని మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 1136 సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడికి సంబంధించిన పోస్టులు, 1124 స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి సంబంధించిన పోస్టులు ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లో వచ్చింది. మనకి స్పెషల్ డిఎస్సి కానివ్వండి, నార్మల్ డిఎస్సి కానివ్వండి 13 జిల్లాల ప్రకారమే పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టుల భర్తీ వివరాలు ఎలా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈ స్పెషల్ డిఎస్సి పోస్టులకు సంబంధించి ఎవరైతే స్పెషల్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. నార్మల్ డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ స్పెషల్ డిఎస్సి పోస్టులకు సంబంధించి అప్లై చేసే ఛాన్స్ అయితే ఉండదు. మనకి స్పెషల్ డిఎస్సికి సంబంధించి గతంలో సెపరేట్గా నోటిఫికేషన్ వచ్చి సెపరేట్గా వెబ్సైట్ ఉండేది. స్పెషల్ డిఎస్సికి సంబంధించి కూడా సెపరేట్గా ఎగ్జామ్స్ అనేవి జరిగేవి. మరి దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందనేది ఏదైనా అప్డేట్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాల వారీ ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా చూపిస్తున్నారు. ఇక మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదముద్ర వేయగానే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మంత్రులు తెలిపారు. ఈ వర్గీకరణ కోసం 200 రోస్టర్ వ్యవస్థను అనుసరిస్తుందని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఆర్డినెన్స్ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల తెలిపారు. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతాయని, మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి వర్గీకరణ ప్రాతిపదికగానే జారీ చేస్తామని తెలిపారు. ఓకే గైస్, నోటిఫికేషన్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంటూ ఏదైతే సాకు చూపిస్తూ వచ్చారో దానికి సంబంధించి క్లియరెన్స్ అయితే వస్తున్నట్లు సమాచారం. ఇది క్లియర్ అయినట్లయితే నోటిఫికేషన్కి సంబంధించి లైన్ క్లియర్ అవుతుంది. డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా, డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు కండక్ట్ చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సి పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వ పెద్దలన్న మాటలు మాటలకే పరిమితం కాకుండా చేతల రూపంలో చేసి చూపించాలని డిఎస్సి అభ్యర్థులు కోరుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి గారు అన్న మాట ప్రకారం 5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి చూపించండి.